మనకి ఈరోజు మాంచెస్టర్ వేదికగా జరిగిన 4th టెస్ట్ డే 1లో కనుక ఒకసారి చూసుకుంటే థర్డ్ సెషన్లో ఇండియాకి ఒక బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే మనకి క్రిస్ వోక్స్ తీసిన ఓవర్లో రిషబ్ పంత్ ఒక స్వీప్ షాట్ రివర్స్ స్వీప్ ఆడదామని చెప్పేసి ట్రై చేశాడు. అయితే ఆ బాల్ వచ్చేసి మనకి బొటన్ వేలుకు తగిలింది అనమాట రిషబ్ పంత్కి. మరి ఆ నొప్పితో విలవిల్లాడిపోయాడు. సో మరి ఒక రకంగా చెప్పాలంటే అతను మైదానం వీడు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు. సో అందుకని చెప్పేసి వెహికల్ని తీసుకొచ్చి వెహికల్ మీద అయితే మరి మైదానం బయటకు అయితే తీసుకెళ్ళడం జరిగింది. సో మరి ఇంజురీ చూస్తుంటే చాలా గట్టిగానే తగిలినట్టుగా అనిపిస్తూ ఉంది. సో మరి ఇది కనుక తీవ్రత ఎక్కువైందంటే ఖచ్చితంగా రేపు సెకండ్ ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ని మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో రిషబ్ పంత్ కనుక మనం మిస్ అయ్యామంటే ఖచ్చితంగా ఇది ఇండియాకి ఎదురు దెబ్బనే చెప్పాలి. ఎందుకంటే మనకి రిషబ్ పంత్ ఒక మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. సో ఈ రోజు చూసినా సరే అప్పుడు మనకి గాయం అయ్యే ముందు 37 రన్స్ కొట్టాడు. అప్పటికే సాయి సుదర్శన్తో కలిపి 72 రన్స్ పార్ట్నర్షిప్ కూడా బిల్డ్ చేశాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత మంచి ఫామ్లో ఉన్నాడు అనేది. అయితే మరి ఈరోజు ఎప్పుడైతే బయటికి వెళ్ళే ముందు అతను ఒక రికార్డ్ని కూడా క్రియేట్ చేశాడు. అదేంటంటే ఇంగ్లాండ్ మీద మరి 1000 రన్స్ చేసిన భారత ఏకైక వికెట్ కీపర్గా కూడా ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో మరి ఏదైనా సరే మరి మనకి ఈరోజు ఓవరాల్ సినారియో కనుక ఒకసారి చూసుకుంటే 264కి 4 వికెట్స్ కోల్పోయాం. సో రేపు కనుక ఇంకొక 100 కనుక మనం కొట్టగలిగినట్టయితే, ఎందుకంటే మనకి మిగతా జడేజా, షార్దుల్ ఠాకూర్, దాని తర్వాత వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఇంకో 100 ఈజీ కొట్టవచ్చు. మరి ఇంకొక 100 కనుక కొట్టామంటే మరి ఫస్ట్ ఇన్నింగ్స్లో కొంచెం లీడ్ కూడా మనం సాధించే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట.